కర్నూలు జిల్లాలో ఉంటూ పత్తికొండ నియోజకవర్గమైనటువంటి మారెల్ల అనేటటువంటి గ్రామంలో కౌలుట్ల యాదవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ పార్టీలో ఉంటూ ఈరోజు బీసీవైపీ పార్టీ సమన్వయ రాష్ట్ర కార్యకర్తగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా మీ యొక్క జర్నీ సాగింది, ఎలా ప్రారంభమైందంటారు పొలిటికల్గా? నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్ కౌలుట్ల యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయ సారథి. నాది కర్నూలు జిల్లా మారుమూల గ్రామమైన మారెల్ల గ్రామం, నా సొంతూరు. మా తల్లిదండ్రుల పేరు రాజశేఖర్ పెద్దయ్య, తిరుపతమ్మకు రెండో సంతానం అయినటువంటి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత జర్నలిస్ట్గా 18 సంవత్సరాలు పనిచేశాను. ఆ క్రమంలోనే కొత్తగా నూతన పార్టీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కోట్ల హరిచక్రమారెడ్డి నాయకత్వంలో, ఆయన ఆశీర్వాదంలో వైసీపీలో చేరి ఫస్ట్ 2014లో మొట్టమొదటిగా స్థానిక సంస్థాగత ఎన్నికలు వచ్చాయి. ఆ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా ముఖ్యల్ల మారెల్ల కలిసి రెండు గ్రామాలు కలిసి ఒక ఎంపీటీసీ స్థానము. ఆ ఎంపీటీ స్థానానికి నన్ను వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే నేను పోటీ చేశాను. పోటీ చేసి ఇలాంటి రాజకీయాలు కూడా నాకు తెలియకుండానే నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తూ కేవలం ఒకటే నెలలోనే ఎలక్షన్లు ఉన్నాయనగానే గ్రామంలో చేరుకున్నాను. చేరుకున్నప్పటికీ అప్పటికే ఊర్లో గ్రామంలో మంచి పేరున్న వాళ్ళు, సీనియర్లు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ, టీడీ పార్టీ పోటీ చేశారు. వాళ్ళ మధ్య నేను కూడా వైసీపీ కొత్తగా అభ్యర్థి నిలబడినాను. దీంతో రెండు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి మంచి వ్యక్తి, ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నప్పటికీ నాయకులు వాళ్ళ ఆలోచన విధానంతో నన్ను ఓటమి చేసేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళు నన్ను ఓడించే విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను ఓడిపోయాను. కానీ ఓడిపోవడాన్ని నేనైతే ఒక పాజిటివ్గా తీసుకున్నాను. పాజిటివ్గా తీసుకొని దీన్ని ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, జనంలో ఏంది అనే దానిపైన ఆరాధిస్తే అక్కడ ఇలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక జర్నలిస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి గ్రామాల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గెలిస్తే స్థానికంగా ఉన్న నాయకులకి ఎలాంటి అవకాశం ఉండదు, ఫ్యూచర్ ఉండే ఉద్దేశంతో నేను అందరూ కలుసుకొని మాట్లాడుకుని నేను ఓడించడం జరిగింది. ఈ క్రమంలో పెద్ద లాస్ కూడా దాదాపు 9.5 ఎకరాలు పోగొట్టుకున్నా. ఆ క్రమంలోన ఏమీ అంటే ఇక్కడ జర్నలిస్ట్గా దూరమయ్యాను. అధిష్టానానికి మీరు చేసినటువంటి సేవలు కానీ, మీరు పెట్టినటువంటి ఖర్చు సంబంధించి అధిష్టానంతో ఏదైనా మాట్లాడడం జరిగిందంటారా? అంటే గతంలో మీకు జరిగినటువంటి వాటికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ రాకపోవడం వల్ల అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది 2014లో. ఆ క్రమంలో నేను మొత్తం పోగొట్టుకున్నాను. ఆ టైంలో పార్టీ ఎందుకు ఓడిపోయింది, దీనిపైన నిర్మాత్మకంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమి, జాగ్రత్తలు ఏమి, ఎందుకు ఫెయిల్యూర్ అనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నేను ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. పార్టీ ఎందుకు ఓడిపోయింది, నాలాంటి వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారు, మా పరిస్థితి ఏంటంటే దానిపైన ఒక స్క్రిప్ట్ తయారు చేసి, అప్పట్లో మైసూరారెడ్డి గారు ఉన్నారు. మైసూరారెడ్డి సార్ చేతికి నేను నా స్క్రిప్ట్ ఇచ్చాను. సార్ ఒకసారి మీరు దీన్ని అబ్జర్వేషన్ చేయండి, మన పార్టీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఏం కథనిపైన వివరించాను. దాంట్లో క్లియర్గా నా బాధ, నా కష్టాలు, నష్టాలు కూడా ఆయన వివరించాను. వివరించి నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. సార్ పెద్ద లాస్ కూడా నేను పోగొట్టుకున్నాను, కనీసం నేను జర్నలిస్ట్గా నాకు అనుభవం ఉంది, సాక్షి పేపర్లో నాకు అవకాశం నేను కూడా దాంట్లో మెన్షన్ చేసి చెప్పాను. అక్కడ నుంచి స్పందన రాలేదు. ఆ పేపర్ అయితే నా ఎదురుగే మైసూరారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సార్కి ఇచ్చారు. ఆయన కూడా వాళ్ళ పేకి ఇచ్చినాడు, కొంత చూశాడు, అంత అబ్జర్వేషన్ చేసి అక్కడ. అదే లాస్ట్ నాకు స్థానికంగా నేతలు కూడా ఉన్న బలంగా చక్రమారెడ్డి నా పార్టీకి దూరం కావడం వల్ల ఇంకా నేను ఏకాకైనట్లు అనిపించింది. తద్వారా కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున్న నేతగా చక్రం చెప్తున్న వ్యక్తి చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు వైసీపీకి ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను ఆయన వ్యతిరేకంగా నేను ఓట్లేసాను. అంటే నేను వైసీపీలో ఉన్నాను, నారాయణ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. మా అభ్యర్థి హరిచక్రమారెడ్డి అన్న, ఆయన కోసం చాలా ఖర్చు పెట్టాను. మొత్తం ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు నేను సొంత ఖర్చు పెట్టాను, భారీ ఖర్చు పెట్టాను. ఎలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారత చైతన్య యోజన పార్టీ సంబంధించి మీరు సమన్వయకర్తగా ఉన్నారు. ఎలా ఉందంటారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎలా ముందుకు వస్తున్నారంటారు? యువత కావచ్చు లేదా సామాన్యమైనటువంటి ప్రజలు ఎలా ముందుకు వస్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? అన్న ఒక్క విషయం చెప్పాలంటే, భారత చైతన్య యోజన పార్టీ, మా పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీని నిర్మించిన తర్వాత, పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆయన ఒకటి చెప్పాడు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాల్మీకులను ఎస్టీ జాబితాలు చేర్పించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు.
మహిళలకు చట్టసభల్లో మంచి స్థానం కల్పిస్తా అన్నాడు. రైతులకు కావచ్చు, కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేందుకు కూడా నేను చర్యలు తీసుకుంటానన్నాడు. తర్వాత విద్య కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు విద్యను పిల్లలు చదివించుకోలేని పరిస్థితి, దిన పరిస్థితులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు మంచి చదువుకోవాలని ఉద్దేశం ఉండొచ్చు, కానీ చదివించలేని పరిస్థితులు తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కార్పొరేట్ విద్య అందించేది కూడా మేము ప్రయత్నం చేసాము, కూడా మా అధ్యక్షుల వారిలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ చూసి ప్రజల్లో ఒక మూడో ప్రత్యామ్నాయ పార్టీ పైన చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా విజయవాడలో కూడా 50,000 మంది నిరుద్యోగులకు జాబ్ మేళ పెట్టాడు. 1,00,000 మంది పైకి వచ్చారు. 1,00,000 మంది పైకి వచ్చి ఆ రోజు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. రాష్ట్రంలో నిరుద్యోగం ఇంత ఉందా? ఏ ప్రభుత్వం కూడా మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, యువతకు భద్రత ఇస్తున్నాము, నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నాము అని చెప్తున్నారు తప్ప అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఆ రోజు మీరు జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఆ జాబ్ మేళాను కొంత ఇబ్బందులకు గురి చేశారు. మరి ఎలా ముందుకెళ్లారంటారు? అక్కడ యువత రోడ్డుకు వచ్చింది, ఉద్యోగాలని ఆవేశంతో ఆక్రోశంతో ఉన్నారు. ఆ క్రమంలోనే మా అధ్యక్షుల వారిలో జాబ్ మేళా పెట్టాడు. అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఆ యువతని నిర్బంధించలేని పరిస్థితులు ఉన్నారు. ఒకవేళ నిర్బంధిస్తే కూడా ప్రభుత్వానికి కావచ్చు, వాళ్ళకి చట్టపరిధి వస్తుందని ఉద్దేశం ఏమో, కానీ మొత్తానికి అయితే ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నం అనేది సక్సెస్ కాలేకపోయింది. 50,000 మంది జాబులకు 1,00,000 మంది ఆదాపు వచ్చింటారు. 3 రోజులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. చాలామంది కూడా ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయి. దీంతో ఉద్యోగం వచ్చిన వాళ్ళు, నిరుద్యోగులు చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధలో ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు కానీ మా కొడుకులకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఈయన నుంచి అని వాళ్ళు చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ఇదే దాన్ని భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యుద్ధకు జాబ్ మేళ పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంతటితో ఆగలేదు, ముందు కూడా ఇలాంటివి ముందుకు తీసుకుపోతారు మా అధ్యక్షుల వారు. ముఖ్యంగా వాల్మీకులను కూడా ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు కూడా 2 పార్టీలు వాళ్ళని కల్లిబోలి మాటలు చెప్పినాయి. ఎన్నికల్లో వాళ్ళ అవసరాలకు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఓట్లను ఉపయోగించుకున్నారు, కానీ తద్వారా వాళ్ళకి ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలోనే వాల్మీకి యువత ఒక తాటిపైకి వచ్చి రామచంద్ర యాదవ్ అన్న గారితో మాకు మద్దతు పలకండి అని హలో వాల్మీకి చలో కర్మల్ ప్రోగ్రాం కూడా నన్ను ఆహ్వానించారు. ఆయన చేతుల మీదే వాల్ పోస్టర్ విడుదల చేయించారు. ఆ క్రమంలోనే మొన్న 20వ తేదీ భారీ ఎత్తున కూడా ర్యాలీ, దీక్ష బ్రహ్మాండం జరిగాయి. అంత 4.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది వైసీపీ పాలనలో. ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరిగింది, ఎలా ఉందంటారు ఈ పాలనకు సంబంధించి? అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, లేకుంటే నాయకులు మార్పు కోరుకుంటున్నారంటారా? అన్న, ప్రస్తుత అధికార పార్టీ ఈ 4.5 సంవత్సరం కాలంలో వాళ్ళ పార్టీ వాళ్ళు కొందరు మాత్రమే ఈ ప్రభుత్వము కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఉపయోగపడుతున్నాయి తప్ప అసలైన నిరుపేదలకు, అసలైన రైతులకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు చాలా తీవ్రంగా పెట్టిపోయాయి. దీన్ని అణిచివేసే ప్రయత్నంలో ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో ఉన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటును ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుల వారిలో ఎక్కడ మీటింగులు పెట్టాలన్నా అధికార పార్టీకి చెందిన వాళ్ళు భయంతోనో లేకపోతే ఓడిపోతామనే ఆందోళన, ఆవేదనతోనో తెలియదు, కానీ ఎక్కడ చూసినా మా అధ్యక్షుల వారి మీటింగులను అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా పోలీసుల చేత దౌర్జన్యం చేపిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తల చేత ఇంటిపైన దాడులు చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటిపైన దాడులు చేశారు, అత్యాయత్యం చేయబోయారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే పొంగనూరు నియోజకవర్గంలో రైతు వేరే కార్యక్రమంలోన మధ్యకాలంలో చూసాము, బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేంద్రానికి కూడా వాటి వ్యతిరేకత కావచ్చు, లేదా అక్కడ జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా కేంద్రం స్పందించలేదు. మీరేమంటారు సార్? కేంద్రానికి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులపైన స్పష్టంగా, నిర్దిష్టంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర పోయి వివరించారు, ఒక ఫిర్యాదు చేశారు.
అది దానిపైన వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ ఈ ఫిర్యాదు అనేది కేవలం అంతటితో ఆగిపోదు. ముందు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు కూడా తప్పకుండా. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని చట్టం వదిలిపెట్టదు. దీనిపైన సమగ్ర విచారణ కూడా త్వరలోనే వేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మొన్న కూడా పోలీసులు విచక్షణారహితంగా మా కార్యకర్తని చెప్పుతో కొట్టి మా అధ్యక్షుల వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి అతని పైన తీవ్రంగా దౌర్జన్యం చేసే పరిస్థితుల్లో ప్రమాదాలు కూడా ఏర్పడినాయి. దీని అందరికీ మొన్న గవర్నర్ గారిని కూడా కలిశారు. ఆయన కూడా ఫిర్యాదు చేశారు. త్వరలోనే వాళ్ళపైన విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ఇవన్నీ ఇలాంటి సంఘటనలు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునికే ఈ విధంగా జరుగుతుంటే సామాన్య కార్యకర్త కానీ సామాన్య నాయకునికి కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ విధంగా చాలామంది ఇంకా దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి దాదాపుగా 80-90 మంది అసమ్మతి నేతలు ఉన్నారు. ఆ అసమ్మతి నేతలకు సంబంధించి మీ పార్టీతో ఏదైనా సంప్రదింపులు చేసి మీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటారా? అన్న, వాళ్ళ పార్టీలో వ్యక్తిగత అంశాల గురించి మనకు తెలియదు, కానీ వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారో ఇవ్వట్లేదు మనకే తెలియదు. కానీ మా పార్టీ ఒకటే, ఎవరికో టికెట్లు వస్తున్నాయి ఎవరికి రావు, వాళ్ళు మా దగ్గరకు వస్తాయి మా ఆలోచన మాకు లేదు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో అనే కాన్సెప్ట్తో భారత చైతన్య యువజన పార్టీ పురుడు పోసుకుంది. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి కూడా చదువురాని వ్యక్తులకు కూడా దీనిపైన ఆలోచనలు పడ్డారు. ఈ పార్టీ గురించి ఒక మంచి ఆలోచనతో పార్టీ పుట్టిందని చాలామంది అనుకుంటున్నారు. మేమైతే ఎవరిని వాళ్ళు వస్తున్నారు వీళ్ళు కాదు, మా అధ్యక్షుల వారిలో చేపట్టబోయే కార్యక్రమాలు చూసి కానీ ఆయన ఆలోచన విధానం బట్టి కూడా చూసి కానీ కొందరు నేను పర్సనల్గా వ్యక్తిగతంగా మన జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులను కూడా నేను కలిశాను. ఆ పార్టీలో కూడా మంచి పేరున్న వాళ్ళని కలిశాను కూడా. మా అధ్యక్షుల వారి దృష్టి కూడా తీసుకుపోయాను. కొంతమందితో సంప్రదింపులు కూడా జరిపాను. 10 రోజుల్లో క్లారిటీగా ఒక 2-3 మంచి లీడర్లు, వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు, మంచి లీడర్లను అన్న దగ్గర తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయే బాధ్యత నేను తీసుకున్నాను. అందులో భాగంగానే వాళ్ళ చర్చల ఫలితంగా పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని స్పష్టంగా చెప్తున్నాను. గతంలో చూసాము ఐఏఎస్ సంబంధించినటువంటి జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, లేదా లోక్సత్తా పార్టీ ఉన్నటువంటి అతను ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గతంలో పార్టీలు పెట్టినటువంటి పార్టీలు వచ్చినట్లే వెళ్ళిపోయాయి. మరి రానున్న రోజుల్లో మీ పార్టీ ఎలా ఉండబోతుందంటారు? మా అధ్యక్షుల వారు పార్టీ నిర్మాణాత్మకంగా పార్టీని పెట్టారు. ఒక రోజుతో అయిపోయేది కాదు. 5 సంవత్సరాలతో ఓటమి చెందామని కుమిలిపోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి. జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకమైనటువంటి లీడర్స్, అంటే ప్రజలకు నిజమైనటువంటి సేవలు అందించాలి, ఒక ఎడ్యుకేటెడ్గా వచ్చినటువంటి ముగ్గురు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో అలాంటి పార్టీలు ఈరోజు కనపడని పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి పార్టీలకు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయంటారు ప్రజలు? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఉత్తరప్రదేశ్ మాయావతి కాంశీరామ్ సార్ ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పార్టీ పెట్టకముందు ఒక వార్డుతో మొదలైన పార్టీ అది. అంటే కాంశీరామ్ గారు అప్పట్లో ఒక వార్డుని తీసుకొని ఆ వార్డులో ఆ పార్టీ గురించి చెప్పుకుంటూ చైతన్యం చేసి లాస్ట్గా రాష్ట్రాన్ని సీఎంగా చేశారు. మాయావతి ఎన్నిసార్లు సీఎం అయిందని మీరు చూశారు. రెండవది బీజేపీ పార్టీ, జనతా పార్టీ ఉన్న జనతా పార్టీ నుంచి బీజేపీ విలీనమై 2 ఎంపీ స్థానాలతో మొదలైన ప్రస్థానం ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. మూడవది దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల కోసం, వాళ్ళ హక్కుల కోసము నెల్సన్ మండేలా లాంటి వారు దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చెరసాలలో ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడి రాష్ట్రకి రాజ్యాధికారం సాధించారు. అక్కడ అధ్యక్ష పదవి చేపట్టారు. కానీ ఒకటే రోజుతో ఈ అధికారం వస్తుందని మేము ప్రయత్నం చేయట్లేదు. మా అధ్యక్షుల వారు కూడా ఎంబడి మేము సీఎం కావాలని ఆలోచన లేదు ఆయనకు. మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మా అధ్యక్షుల వారు మా ప్రయత్నం పార్టీ జనాలకి వెళ్ళిపోతాం, ప్రజలకు అండగా ఉంటాము, అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తాము, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తాము. ప్రశ్నించే గొంతుకగా మా అధ్యక్షుల వారు ముందుండి పార్టీని ముందు తీసుకుపోతారు. తద్వారా ప్రజలే ఈ టీడీపీని వైసీపీని చూసి మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ చూసే అవకాశం ఉందని ప్రగాఢ నమ్మకం మాకుంది. ఈ 2024 ఎన్నికల్లో నా ఆలోచన ప్రకారము నేను అంటే పార్టీలో ఉండాలని చెప్పడం కాదు, కానీ ఒక జర్నలిస్టుగా నాకు తెలిసినంత మాత్రం నా ఆలోచన ప్రకారము మినిమం 10 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందని నాకు నమ్మకం ఉంది, ప్రగాఢ నమ్మకం ఉంది. అందులో భాగంగానే మా అధ్యక్షుల వారు కూడా
గెలిచే క్యాండిడేట్లకే టికెట్ ఉన్నారు. ఊగా వచ్చి టికెట్ల కోసం ఆశించబడి వచ్చి వాళ్ళకి లేదు. బాగా కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడే వాళ్ళు జనాల్లో మంచి పేరుండి అన్ని విధాలుగా బాగున్నారంటే అలాంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. గెలిపే ధ్యేయంగా ముందుకు పోతున్నాం. గతంలో చూసాం, గతంలో మీ ప్రాంతం అంటే వెనుకబడినటువంటి ప్రాంతము. మీ ప్రాంతానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ కావచ్చు, మీ ప్రాంతానికి ఏదైనా మంచి అభివృద్ధి పనులు చేశాయంటారా? వాస్తవాలు చెప్పుకోవాలంటే పార్టీలకు అతీతంగా ఉండాలంటే ఒకప్పుడు ఫ్రాక్షన్కి నిలయమైన పత్తికొండ కాన్స్టిట్యున్సీ, కల్లోలితకు రక్తం ఏరులే పారైన పత్తికొండ నియోజకవర్గంలో అప్పటి పెద్దలు ఎస్వి సుబ్బారెడ్డి గారు పెద్దలు వచ్చిన తర్వాతే పత్తికొండ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉంది. అక్కడ ఏ గ్రామంలో ఫ్రాక్షన్ లేదు, చిన్న హత్య కూడా జరగలే. పెద్దలు ఎస్వి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఎన్నో హత్యలు జరిగాయి. గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. ఎంతోమంది భర్తలు పోగొట్టుకుని విలువైనారు. ఎంతో సంవత్సరాలు నాశనం అయిపోయినాయి. ఆ క్రమంలో భయంకరమైన సిచ్యువేషన్లో ఫ్రాక్షన్ కోరల్లో మగ్గుతున్న పత్తికొండ తాలూకాను విముక్తి చేసింది అప్పటి ఎస్ సుబ్బారెడ్డి సార్ అని గట్టిగా చెప్పొచ్చు, గంటబద్ధంగా చెప్పొచ్చు. ఎవరేమనుకున్నా కొన్ని వాస్తవాలు వచ్చినప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాలా, అది రాజనీతి అంటారు దాన్ని. కాబట్టి అదే అప్పట్లో ఆయన ఏ ఊరు కూడా రోడ్లు లేవు, ప్రతి ఊరికి రోడ్డు వేయించాడు. ఈరోజు పత్తికొండలో ఒక సాయిబాబా టెంపుల్ కూడా కట్టించారు. ఈ విధంగా కొంచెం ప్రశాంతంగా నిలయంగా ఉందంటే పత్తికొండ తాలూకా ఎస్ సుబ్బారెడ్డి గారి పుణ్యమే. నెక్స్ట్ తద్వారా వచ్చిన వైసీపీలో ఎలాంటి లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏది చెప్పుకోదగ్గ పనులు జరగట్లేదు అక్కడ, చెప్పుకోదగ్గ ఒక స్టాండర్డ్గా ఉన్న పథకాలు లేవు అక్కడ. జనాలు కూడా చూస్తున్నారు. దీంట్లో ఏమాత్రము సందేహమే లేదు. అప్పట్లో ఎస్ సుబ్బారెడ్డి చేసిన అభివృద్ధి ఉంది తప్ప వీళ్ళు కొత్తగా చేపట్టినది ఏం లేదు. ఇందులో నేను స్పష్టంగా చెప్తున్నాను. మన జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులను శాసనసభకు పంపిస్తే గెలుపొందితే మీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎలాంటి డెవలప్ చేస్తారంట? అన్న నెక్స్ట్ గెలిస్తే ప్రజల ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో నెక్స్ట్ చట్టసభలోకి అనుకునే రీతిలో సంఖ్యాబలం ముందుకెళ్తే ఎన్నికల తద్వారా జరిగే పరిణామాలు బట్టి ఏ కాన్స్టిట్యున్సీలోకి అయితే మౌలిక సదుపాయాలు అవసరమున్నాయో అలాంటి గ్రామాలను ఎన్నుకొని 1 by 1 చేసుకుంటూ వచ్చే ప్రయత్నంలోనే మా పార్టీ ముందుకెళ్తుంది. ఎలాంటి స్వార్థం ఉండదు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చాము. ప్రజాక్షేత్రంలో వాళ్ళ మనసును గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే మా పార్టీ పుట్టింది. ఆ ప్రయత్నంలోనే మా అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా ఆ విధంగా ఉన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా ఎడ్యుకేటెడ్ క్యాండిడేటు. అన్నీ ఆలోచిస్తున్నాడు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటున్న ఆలోచన తప్ప ఆయనకి ఎలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతానికైతే ఆయన ఈ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసే అరాచకాలపైన చాలా మదనం పడుతున్నాడు. ఒకలాంటి ఆ స్థాయి వ్యక్తికే అలాంటి స్థాయి వ్యక్తికే ఈ విధంగా వీళ్ళు అరాచకాలు చేస్తే సామాన్యుల పరిస్థితి ఉందని ఆయన మదన పడుతున్నారు. ఈ 2024లో ప్రజలు తప్పగా ఆదరిస్తారని మేము కోరుతున్నాము. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు టీడీపీ ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది, వాళ్ళు పోలీసులతో ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు ఏంటనేది ప్రజలకు స్పష్టంగా ఈరోజు వాళ్ళు ప్రశ్నించకపోవచ్చు, ఎదురు నిలబడి మాట్లాడకపోవచ్చు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళపైన అక్రమ కేసు పెడతారని భయం ఉండొచ్చు. కానీ నిశ్శబ్ద విప్లవంతో 2024 వచ్చే ఎన్నికల్లో ఓటే ఒక ఆయుధంగా చేసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఎవరైతే విరవిగారో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో ఈ డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి పార్టీలకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? అన్న డబ్బే ప్రధానం కాదన్న. డబ్బు అనేది ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ పెట్టాడు ఫస్ట్లో, చీపురు గుర్తు. ఆయన దగ్గర డబ్బు ఉందన్నారా? డబ్బు లేదు. అక్కడ ఢిల్లీ ప్రాంతంలో విసుగు చెందారు. ఆ పార్టీల పైన విసుగు చెంది ఒక సాధారణ వ్యక్తి కేజ్రీవాల్ని గెలిపించారన్న. ఆయన దగ్గర డబ్బు లేదు. డబ్బు ఎవరికేమీ ఇవ్వలే, కోట్లు ఇచ్చేమీ గెలిచలేదు. కేవలం నిజాయితీగా గెలిచిన పార్టీ అక్కడ గెలిచారు వాళ్ళు. అందులో భాగంగానే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. మేము కూడా ఆ విధంగానే పోతున్నాము. డబ్బే శాశ్వతం కాదు. డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు రాజకీయాలకు. ప్రజలు కూడా తెలివైన వాళ్ళు. ఆ ప్రజలు కూడా అన్నీ తెలుసు, ఎవరు ఎట్లా ఏ సందర్భంలో ఎవరిని మనం గెలిపించుకోవాలని కూడా తెలుసు జనాలకి. ఆ జనాల తీర్పుని బట్టి మనకు ఉంటుందని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎలా ఉంటుందంటారు? అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎలా పోటీ చేస్తూ ఉన్నారు? అయితే వీటికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంది. టీడీపీ కూడా లిస్ట్ రాబోతూ ఉంది. మీ అభ్యర్థులకు సంబంధించి ఎలా పోటీ చేస్తూ ఉన్నారు? అలా నెక్స్ట్ ప్రత్యామ్నాయ పార్టీ మాదే. 2 వైసీపీ టీడీపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మా దేశ వారు చాలా జాగ్రత్తగా
అన్ని విధాలు ఆలోచించి అభ్యర్థులను ప్రకటిస్తారు త్వరలో. నెక్స్ట్ 2024 ఎన్నికల అనంతరము చట్టసభలో కీలకంగా మారే పార్టీ మాదే. కీలకంగా వ్యవహరించే వ్యక్తి మా అధ్యక్షుల వారు రామచంద్ర యాదవ్ గారే. కర్ణాటక తరహాలో జేడీఎస్ అధినేత కుమారస్వామి ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అధికారాన్ని చేపట్టాడో అతి స్వల్ప సంఖ్యాబలంతో, అదేవిధంగా ఆ రోజులు రావచ్చనే నమ్మకం అనేది ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. బోడే రామచంద్ర యాదవ్ మన తిరుపతి రాయలసీమ సంబంధించినటువంటి జిల్లాల్లో ఎక్కువగా అతని పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే కోస్తాలో దీని ప్రభావం ఉంటుందంటారా బీసీవై పార్టీ సంబంధించి? అన్న ఓన్లీ రాయలసీమ వరకే పరిమితి కాలేదు పార్టీ. నేను చెప్తున్నా కదా, నిశ్శబ్ద విప్లవం ఇది మా పార్టీ. ఇప్పుడున్న అధికార పార్టీ ఆగడాలకు, దౌర్జన్యాలకు, అరాచకాలకు తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు నిలున్నారు. సామాన్య లీడర్లే భయపడి చేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి పార్టీ అధ్యక్షుల పైన దౌర్జన్యం చేసినప్పుడు సాధారణ వ్యక్తులు ఇండ్లలోకి రాని పరిస్థితులు ఉన్నారు. అలాంటి వాళ్ళు నిశ్శబ్ద విప్లవంతో ఉన్నారన్న. నిశ్శబ్ద విప్లవమే నెక్స్ట్ రాజకీయ రూపంలో మా పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. భగవంతుని దయతో మా అధ్యక్షుల వారు 2024లో చట్టసభలో ప్రధాన భూమికి పోషించే అవకాశాలు కనబడుతున్నాయి. బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ అరాచక పాలన కావచ్చు, పార్టీకి సంబంధించిన వైసీపీ అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ అధికారులకు కూడా చెప్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఎలా చూస్తారు దీన్ని? అన్న, ప్రస్తుతానికి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదు అనేది స్టేట్లో అనేది మీరు అనేది వాస్తవం కావచ్చు. కానీ చట్టం అనేది ఏ రోజుకి ఒకరికి చుట్టం కాదు. నిదానంగా అయినా వాళ్ళ పైన విచారణ చేస్తారు. అప్పుడు బాధ్యులైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారు చట్టపరంగా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి వాళ్ళు కాలయాపన చేసే ప్రయత్నంలో చేయొచ్చు, కానీ ఆ ఫిర్యాదు నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. ఓవరాల్గా మన జిల్లాకు సంబంధించి ఆ ప్రాజెక్టుల విషయం కావచ్చు, లేదా గత ప్రభుత్వాలు ఎలా చేశాయి, అంటే ఇప్పుడున్నటువంటి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు? అంటే మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 6 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? అన్న, ప్రాజెక్టులు అనే విషయము అప్పట్లో మీ పక్కన నియోజకవర్గాల పక్కన ఇటు మంత్రాలయం కావచ్చు, ఆదోని, ఆలూరు పక్కనే ప్రాజెక్టులు అంటే తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం కరువు వలసలతో సతమతం అవుతూ ఉంటారు ప్రజలు. వారి కోసం ఏదైనా తాత్కాలికంగా ఏదైనా అభివృద్ధి చేసే ఆలోచనలు ఏదైనా ఉందంటారా మీ పార్టీ? అన్న, పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కొంతవరకు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తయ్యాయి, కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఏదైతే వైఎస్ఆర్ అతని పేరుతో అతను ముందు పెట్టి ఆ నినాదంతో ముందుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టు ఓన్లీ ప్రారంభం వరకే శంకుస్థాపన వరకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఆలూరు కాన్స్టిట్యున్సీలో కూడా భూమి పూజ చేశారు తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఉన్న ప్రాజెక్టులే సక్రమంగా రైతులకు నిరందించలేకపోతున్నాయి. కొత్త ప్రాజెక్టులు ఏ విధంగా తెస్తారనేది కూడా అనుమానం కలుగుతుంది. ఎలా ఉందంటారు? అంటే రానున్న రోజుల్లో మీరు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయా, లేదా మీరు రాష్ట్రానికి సంబంధించి సమన్వయకర్తగానే ఉంటారా? అన్న, మా అధ్యక్షుల మనసులో ఏముంది తెలియదు. నేను అధ్యక్షుల వారిలో మా రామచంద్ర యాదవ్ గారి మాటకి నేను కట్టుబడి ఉంటాను. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందన్న, నేను ఎంపీ పోటీ చేయాలా, ఎమ్మెల్యే పోటీ చేయాలా, ఇంకోటి చేయాలని ఉంటుంది. కానీ ఆ ఆశలు అనేవి ఉండడం అనేది తప్పలేదు. కానీ అది ఎవరికి ఇవ్వాలి ఏం కదా అనేది మా అధ్యక్షుల వారి మనసులో ఉందన్న. అది ఆయననే వెల్లడిస్తాడు. ప్రస్తుతానికైతే నేనైతే ఏం ఆశ పెట్టుకోలేదు. పార్టీ డెవలప్ చేయాలా, మా అధ్యక్షుల వారిని చట్టసభలు చూడాలని నాకు పెద్ద కోరిక, సంకల్పం కూడా ఉంది. తద్వారా ఆయనకు ఆలోచన ఏదైనా ఆ రోజు అనిపించిందంటే ఆ రోజు ఆ పరిస్థితిని బట్టి ఆలోచిస్తానన్న. నేను ప్రస్తుతానికైతే నేను మా అధ్యక్షుల వారు చట్టసభలోకి వెళ్ళాలా, ఒక 10 మంది వెళ్ళాలా, మా అధ్యక్షుల వారు మంచి ప్రధాన పాత్ర వహించాలా అనేదే తప్ప నాకు ఎలాంటి లేదన్న. ఇది స్పష్టంగా చెప్తున్నా. భారత చైతన్య యువజన పార్టీ ఇటీవల ఏర్పడినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ యువత కావచ్చు, లేదా అన్ని రకాల సామాజిక ప్రజలతో కలుస్తూ ముందుకొస్తుంది. అయితే రానున్న ఎన్నికల్లో కూడా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే తమ అభ్యర్థుల కసరత్తునైతే మొదలుపెట్టింది. చూడాలి రానున్న రోజుల్లో శాసనసభకు సంబంధించినటువంటి స్థానాల్లో గెలిచి ఖచ్చితంగా తమ గొంతును వినిపించే విధంగా ముందుకెళ్తాము. అదే దిశగా బోడే రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా ముందుకెళ్తుందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.